జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం Recording in progress. 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. 9వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసె రాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. చదవబడిన ఈ లేఖన భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ గణనామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడి మీ నామమునకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకొనమని కోరుచు, బలహీనుడను, అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడనైన నన్ను బలపరచు మీ వాక్యము చేత నింపి మా అందరికీ అవసరమైన సంగతులను అందించి మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనమని జకర్యా గ్రంథములో శ్రేష్టమైన విషయాలు ఇప్పటికే మాకు అందిస్తూ వస్తున్నారు. ఇక ముందుకు కూడా ఎన్నో సంగతులు మాకు నేర్పించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న జీవము గల దేవుని వాక్యములో ఇశ్రాయేలీల యొక్క ఉన్నత స్థితి అని మనము గమనిస్తూ వస్తున్నాం. 11 నుండి 15 వచనాలలో వారు ఉన్నత స్థితి, వారు చెరలో నుండి విడుదల పొందడం ఉన్నత స్థితి, బంధకములలో పడి నిరీక్షణ కలిగి ఉండడం, కోటలో మరలా ప్రవేశించడం వారి ఉన్నత స్థితి, రెండంతలుగా మేలు చేయడం ఉన్నత స్థితి, వారిని విల్లుగాను బాణములుగాను చేయుట ఉన్నత స్థితి, ఆయన వారికి స్వయముగా ప్రత్యక్షం కావడం అది ఉన్నత స్థితి. 5 విషయాలు మనం విన్నాం. 6వ విషయంలో వారి కాపుదల, వారి విజయం, ఇది కూడా ఉన్నత స్థితే. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు, అనగా వారు శత్రువులను భక్షింతురు అన్నాడు. భక్షించుచు అంటే వారు శత్రువులను భక్షించుచు. చూడండి దేవుని వాక్యంలో జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటలు. 12:6 ఆ దినమున నేను యోధా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనులనందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు అన్నాడు. అర్థమైందండి?
వారిని భక్షించడం అంటే వారి శత్రువులను నాశనం చేయడం అని అర్థం కదా. యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగా ఆయన చేస్తానన్నాడు. పనల క్రింద దివిటీగా చేతును. వారు నలుదిక్కులనున్న జనులనందరినీ దహించుదురు. ఇది వారు భక్షించుచు అనే మాట. యెహోవా వారిని కాపాడతాడు గనుక వారు ఈ విధమైనటువంటి సంగతి కలిగిన వారుగా, ఎరిగిన వారుగా, వారిని నశింపచేయువారుగా ఉన్నారనే విషయం మనకి అర్థమవుతా ఉంది. ఓ ప్రియులారా, దేవుని మాటలు స్పష్టంగా మనం ఆలోచన చేయాలి కదా. నిజమే, నేడు ఇది జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కార్యం జరుగుతూనే ఉంది. దేవుడు తన ప్రజలైన వారికి ఆయన తోడై ఉండి ఎన్నిసార్లు అరబ్బులు వారి మీదికి వచ్చినను వేల కొలది అరబ్బులను ఇశ్రాయేలీలు సంహరించుచూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాంగా, ఇజ్రాయేలు దేశం మీదికి చుట్టుప్రక్కల దండెత్తి వస్తున్నటువంటి వారిని దేవుడు ఎలాగున దహింప చేస్తున్నాడో చూస్తున్నాం. అదే సమయములో దేవుని చేత కాపాడబడుచున్నారు. వడిసెల రాళ్లను అనగా శత్రువులను అణగద్రొక్కుచూ ఉన్నారు. 10వ అధ్యాయం 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. పదవ అధ్యాయం 5వ వచనం. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలే ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు అన్నాడు. దేవుడే వారికి తోడుగా ఉన్నాడు అనే మాట ఎంత విశేషంగా ఉందో చూడండి. శత్రువులను అణగద్రొక్కుతా ఉంటారట. ఈ మాటలన్నీ మనం వింటుంటే దేవుడు తన పిల్లలైన వారికి ఆయన ఎలాగు తోడై ఉన్నాడో, శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలే అన్నాడు కదా. అవును, నేడు మన ప్రియ ప్రభు కూడా మన శత్రువైన సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును అన్నాడా అండి? రోమీలకు రాసిన పత్రిక 16:20లో ఉంటుంది ఆ మాట. శీఘ్రముగా చితుక త్రొక్కిస్తాడు. సిలువలో సాతాను ఓడింపబడుట మాత్రమే కాకుండా మనకు శత్రువులుగా ఉన్న మన శరీరేచ్ఛలు కూడా క్రీస్తుతో సిలువ వేయబడెను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5:24లో మనం ఆ మాట చూచినప్పుడు, ప్రియులారా, శరీరేచ్ఛలను సిలువ వేసినట్లు ఆయన లోకమును కూడా జయించి ఉన్నాడు కదా. యోహాను సువార్త 16:33లో ఆయన లోకాన్ని జయించాడు. మన ప్రియ ప్రభు మనకు కూడా లోకము మీద విజయం, అంటే 1 సాతాను మీద విజయం, 2 శరీరం మీద విజయం, 3 లోకము మీదను అత్యధిక విజయాన్ని ఆయన సాధించారు. ఆ విజయం మనదిగా చేయుచూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి? ఆ విజయం మనదిగా చేశాడు గనుక ఇప్పుడు మనం వీటి విషయములో జయము పొందే వారముగా ఉండాలి. మన ప్రభువు మన పట్ల చేసిన కార్యములు నిజంగా అవి ఎంత అమూల్యమైనవి అండి. ఇలాంటి అత్యధిక విజయము దేవుడు మనకివ్వగా మనం అనుభవించాలి. అనుభవిస్తున్నారా? అనుభవించడం లేదా
అనేది మనం పరీక్ష కూడా చేసుకోవాలి. కనుక మనము ప్రభువు మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు మనము జయిస్తాం. ఒకవేళ మన స్వశక్తి మీద మనం గాని ఆధారపడినట్లయితే ఓటమి తప్పదు. కనుక దేవుని మీద ఆధారపడి ఆనుకొని సాతానును, శరీరమును, లోకమును జయించాలి. ఒకవేళ మనం ఓడిపోయామనుకోండి, సాతానుడు మనలను చూసి హేళన చేస్తాడు, నవ్వుతాడు. అందుకే లోపములు ప్రభు దగ్గర చక్క చేసుకుని క్రీస్తు సాధించిన విజయం మీద మనం ఆధారపడి మనము కూడా విజయాన్ని పొందిన వారముగా ఉండాలి. సంపూర్ణ విజయం మన జీవితములో మనం అనుభవించాలి. మన విజయం కొరకే మన ప్రభువు ఎదురు చూస్తా ఉన్నారు. అన్ని విధాల ప్రయోజనకరమైన కార్యాలు మనము చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. సారీ. 7వది ఆనందకరమైన జీవితం. ఆనందకరమైన జీవితం. ఆనందకరమైన జీవితం 9వ అధ్యాయములో 15వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అణగత్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు అన్నాడు. ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బరిల్లుదురు. ఈ ద్రాక్షారసం అనేది దేనికి సూచన? ఆనందమునకు సూచన కదా. ద్రాక్షారసం అనేది ఆనందమునకు సూచన, సంతోషమునకు సూచన. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారసము పానము చేయుచు సంతోషించునట్లు వారు మనసున ఆనందింతురు. వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు అన్నాడు. ద్రాక్షారసము పానము చేయువారు సంతోషించునట్లు వారు మనసున ఆనందింతురు అన్నాడు. చూశారా ప్రియులారా? జీవము గల దేవుని వాక్యములో ద్రాక్షారసము సంతోషమునకు, ఆనందమునకు గుర్తు. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనము చూచినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం అదే. దేవునిని మానవులను సంతోషపరచు నా ద్రాక్షారసము నీయక మాని నేను చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు వచ్చేదనని ద్రాక్ష చెట్టు మాట్లాడినట్లు చూస్తాం. అంటే ద్రాక్షారసం దేవునిని, మానవులను సంతోషపెట్టేది అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. ఈ పై అనుభవాలన్నీ ఉన్న తరువాత కలిగేదేమిటి అంటే చెప్పశక్యము కాని ఆనందం. నిజమే కదా. అత్యధిక విజయము తరువాత కలుగేది ఏంటండి? ఆనందమేనా కాదా? ఆనందమే. అత్యధిక విజయము ద్వారా కలిగేది ఆనందం. ఆనందం. అక్కడే 15వ వచనములో బలిపశువు రక్తపు పాత్రలను బలిపీఠము మూలలను నిండునట్లు అన్నాడు. అవును,
బలిపీఠపు మూలలు పాత్రలు, దాని మీద వధింపబడిన బలి పశు రక్తము చేత నిండియుండును అన్నాడు. నిర్గమాకాండంలో 27వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనము చదివినప్పుడు 27:2లో ఇక్కడ బలిపీఠము కొరకు చెప్పుతూ వచ్చాడు కదా, బలిపీఠము కొరకు చెప్పుచూ వచ్చాడు. ఈ బలిపీఠము గూర్చి చెబుచూ వచ్చిన తర్వాత లేవియాకాండం 4వ అధ్యాయం 18 నుండి 25 వచనాల్లో, లేవియాకాండం 4వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు, వారు తమ శత్రువులను వధించి తమ శత్రువుల రక్తముతో నిండియుండుననే భావం అండి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, శత్రువులను వధించి తమ శత్రువుల రక్తముతో నిండియుండును అనే ఆ భావాన్ని మనం ఇక్కడ చూస్తాం. సరే, ఇది విజయ సూచన, ఇది విజయ సూచన. దీనితో పాటు ద్రాక్షారసము కలుపుట విజయము ద్వారా కలిగే ఆనందాన్ని సూచిస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం. విజయము, ఆనందము ఈ రెండు జంట పదాలండి. విజయము, ఆనందం అనేవి జంట పదాలు. విజయము ఎక్కడ ఉండునో అక్కడ ఆనందం ఉండును. కనుక మన జీవితంలో విజయమున్న ఎడల చెప్పనసక్యము కాని ఆనందము కలిగి ఉండును. ఆనందము లేదంటే విజయము లేదన్నమాట. అది ఓడిపోయిన జీవితం అని తేలిపోతుంది. ఇది మంచిది కాదు. ప్రభువు మీద ఆనుకొని చక్కని విజయము, ఆనందము కలిగి ఆనందించుట ఆశీర్వాదకరము. ఇవి 7 విషయాలు. ఇశ్రాయేలీల ఉన్నత స్థితి 7 సంగతులు. క్లియర్గా రాసుకున్నారండి? క్లియర్గా రాశారా? మళ్ళీ ఒకసారి చెప్పనా? ఇశ్రాయేలీల ఉన్నత స్థితి, క్రీస్తు రాజ్యము, ఇశ్రాయేలీల ఉన్నత స్థితి అనేది ఒకే వచనంలో ఉంటే క్రీస్తును గురించి తేటగా విన్నాం, రాజ్యమును గురించి తేటగా విన్నాం, ఇశ్రాయేలీల ఉన్నత స్థితిని గురించి తేటగా విన్నాం. ఇప్పుడు 16-17 వచనాలకు మనం వస్తే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16-17 వచనాలు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును అన్నాడు. 16వ వచనం. ఇందులో మనము కొన్ని సత్యాలు చూడాలి. కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఆ దినము అనగా ఏ దినమది? క్రీస్తు రాకడ దినము. ఆ దినం అంటే అది క్రీస్తు రాకడ దినం. అది యెహోవా దినమని, ఉగ్రత దినమని, భయంకర దినమని, ప్రభు దినమని అనేక పేర్లచే పిలువబడుచు ఉంది. అర్థమైందండి? దేవుని వాక్యములో వ్రాయబడినట్లు క్రీస్తు రాకడ దినానికి ఎన్ని పేర్లున్నాయి మీరు చదవండి. యెహోవా దినం, ఉగ్రత దినం, భయంకరమైన దినం, ప్రభు దినం, ప్రళయ దినం, ఇలాగ ఎన్నో పేర్లతో పిలువబడుచుంది. అది క్రీస్తు భూమి మీదికి దిగి వచ్చే దినం.
జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలలో ఆ దినమున ఏం జరుగుద్దో ఆ భాగంలో చెప్పాడు. సరిలేండి. ఆ దినమున ఇశ్రాయేలీలు ప్రపంచ యుద్ధమున ఓడిపోయి వారు ఓడిపోయిన వారుగా ఉంటారు. ఇలా చెప్పుకుందాం. ఆ దినాన ఇశ్రాయేలీలు ప్రపంచ యుద్ధమున ఓడిపోయేవారుగా ఉంటారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2:11లో ఇశ్రాయేలీల మీద యుద్ధమునకు వచ్చిన శత్రువులు అణగద్రొక్కబడతారన్నమాట. వారి శత్రువులు అణగద్రొక్కబడగా యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. అది అప్పుడు అర్థమవుతుంది వీరికి. ఆయన మాత్రమే ఘనత వహిస్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11 నుండి 16 వచనాల ప్రకారం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11 నుండి 16 వచనాల ప్రకారం, తనకంటే బలవంతులైన వారి చేతి నుండి దేవుడు ఇశ్రాయేలీలను విమోచిస్తాడు. ఇది వారు ఓడిపోయినా దేవుడు వారిని విమోచిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ రక్షింపబడిదరు అన్నాడు. అది శిక్షకు వెళ్ళినా వారు రక్షింపబడతారు. అర్థమవుతుందండి? ఎవరి చేతిలో నుండి? తనకంటే బలవంతులైన వారి చేతి నుండి దేవుడు ఇశ్రాయేలీలను విమోచిస్తాడు. తనకంటే బలవంతులు. ఇశ్రాయేలీలే చాలా బలవంతులు. ఈరోజు ప్రపంచమంతా 1,000,000 మంది జనాభా లేని ఆ దేశం వైపే చూస్తూ ఉంది. వారికంటే బలవంతులు ఆర్థికంగా, అణుబాంబుల విధంగా, లేక ఏదైనా యుద్ధ సామాగ్రి పరంగా అన్నింటికన్నా బలవంతులైన వారు ఉన్నారు. ఇప్పుడు మనకు తెలుసు, అమెరికా కంటే కూడా బలవంతమైనది ఏ దేశం ఉంది? ఏ దేశము లేదు. అమెరికా ఎటువైపు నిలబడితే అటువైపే విజయం అన్నట్టుగా ఉంది. నిజమా కాదా? అందుకే అమెరికా ఏ దేశం వైపైన సపోర్టుకు వెళ్ళింది అంటే మిగిలిన దేశాల వారు భయపడతారు. అయినా ఏదో అలాగా ముందుకు వస్తూ ఉంటారులేండి. చూడండి, మనం ఇప్పుడు ఇంకా ఎంతో కాలమైన సంవత్సరం దాటిపోయిన యుద్ధం ఆగకుండా కొనసాగుతూ ఉంది. జెలెన్స్కీకి పుతిన్కి కదా యుద్ధం జరుగుతానే ఉంది. జెలెన్స్కీ వైపేమో అమెరికా ఉంది, పుతిన్ వైపేమో దక్షిణ కొరియా ఉంది. చైనా కూడా అటువైపు మళ్ళీ యోచనలో ఉంది. ఎందుకంటే వీరిద్దరికి కుదరదు. చైనాకి అమెరికాకి కుదరదు. కాబట్టి ఎప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడాలనేటటువంటి ఆలోచన. సరే, వేళ సంధ్యలు కుదిరినా, ఐక్యరాజ్య సమితి ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలమవుతానే వస్తున్నాయి తప్ప సఫలం కావటం లేదు. ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఏది ఏమైనా ఈ చిలికి గాలివాన అనగా ఈ చిన్న చిన్న దేశాల మధ్య ఉన్న ఈ యుద్ధం రేపు 3వ ప్రపంచ యుద్ధంగా మారొచ్చు. క్రీస్తు ప్రభు రాకడకు సూచన ఇది అని మనము అర్థం చేసుకోవచ్చు కొన్ని ఆధారాలను బట్టి. ఏది ఏమైనా ప్రియులారా, ఆ దినమున
ఇశ్రాయేలీయులందరూ రక్షింపబడతారు. ఈ రక్షింపబడే ఇశ్రాయేలీలను గూర్చి కొన్ని సత్యాలు మనం విందాం. అందులో ఏ ఏ అనుకుందామా లేక బి అనుకుందామా, మీ ఇష్టం. వారి విలువ, ఏ అనుకున్నా ఒకటి అనుకున్నా ఎట్లయినా వారి విలువ, వారి విలువ ఏ వారి విలువ. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు. బైబిల్ గ్రంథంలో పాపులను దేవుడు ఏమన్నాడండి? బైబిల్ గ్రంథంలో పాపులను దేవుడు ఏమన్నాడు? ఎలా చెప్పుకుందాం? పొట్టు అన్నాడు, పందులు అన్నాడు, కుక్కలు అన్నాడు. అన్నాడా? చెప్పండి. పొట్టు అన్నాడు, పందులు అన్నాడు, కుక్కలుగా పోల్చాడు. గాని రక్షింపబడిన తన జనులను కిరీటమందలి రత్నములుగా పోల్చుచూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! రక్షింపబడక మునుపు వాని విలువ ఏంటో, రక్షించబడిన తరువాత వారి విలువ ఏంటో ఇప్పుడు అది మనకు అర్థం కావాలి. ఇంకా యెషయా గ్రంథం 62:3లో, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3లో అయితే, యెహోవా చేతిలో రాజకీయ మకుటముగాను భూషణ కిరీటముగాను నుండును అన్నాడు. యెహోవా చేతిలో ఎలా చేస్తానన్నాడు? రాజకీయ మకుటముగాను భూషణ కిరీటముగాను ఉండును. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నా స్వకీయ సాంపాద్యమై అని తెలుగులో ఉన్నది, గాని ఇంగ్లీష్లో ఏముందో తెలుసు? అక్కడ మై జ్యూస్ అనగా రత్నములని ఉంది. మై జ్యూస్. తెలుగులో ఏముంది? నా స్వకీయ సాంపాద్యం అని ఉంటే, ఇంగ్లీష్లో మై జ్యూస్ అనగా రత్నములని ఉన్నది. అవును, దేవుని ప్రజలు రత్నములే. ఎందుకని? అమూల్యమైన రక్తము ద్వారా కనబడిన మనము అమూల్యమైన ముత్యములుగా పోల్చబడ్డాం కదా. మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయం 45-46 వచనాలలో ఎలా పోల్చాడు? పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని అక్కడ ఉంటుంది. కనుక మనలను మంచి ముత్యములుగా పోల్చాడు. ఒక వస్తువు కట్టిన క్రయమును బట్టి దాని విలువ తేలుతుంది కదా. క్రీస్తు రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనబడిన వారు విలువైన వారు. అవునా కాదా? అవునా కాదా? వారు సజీవమైన రాళ్ళని పేతురు వ్రాయిచూ ఉన్నాడు. సజీవమైన రాళ్ళు. ఇప్పుడు అందరూ నమ్మని వారు, ప్రభు నమ్మని వారు. నమ్మక క్రితం మనం కూడా ఏం చేసేవాళ్ళం? రకరకాల రంగురాళ్ళు చేతికి ఉంగరంలో ధరించేవాళ్ళు. నిజమా కాదా? వారు పెట్టుకునే ఆ రాళ్లను బట్టి వారికి విలువ. ఇప్పుడు ఆ రాళ్ళు కొంతమంది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అందరూ ధనవంతులయ్యారు కాబట్టి వజ్రపు రాళ్లను ఉంగరాలుగా, చైన్లుగా చేసుకుని ధరిస్తా ఉన్నారు. అవునా కదా? అంటే ఇప్పుడు అది దేనికి సూచన? అది విలువకు సూచన, అది ఘనతకు సూచన. మరి ఇప్పుడు ఆ రాళ్లలో జీవం ఉన్నదా?
జీవము లేదు. మరి ఈ రాళ్లలో ఏమున్నది? జీవం ఉన్నది. ఇప్పుడు చెప్పండి, వాటికి విలువ ఎక్కువ, మనకు విలువ ఎక్కువ? మనము సజీవమైన రాళ్ళు అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. ఏమండి, అది ఎంత విలువ కలిగినదైనా దానికి జీవము లేదు. మరి మనకు ఇప్పుడు వాటి కొరకు మనమా, మన కొరకు అవే? చెప్పండి. మన కొరకే అవి. మన కొరకే అవి అన్నప్పుడు ఇప్పుడు ఎవరెక్కువ విలువ? ఎంత విలువైన వస్తువైన మన కొరకే కాబట్టి ఇప్పుడు మనము విలువ ఎక్కువ, అవి తక్కువ. వారు పెట్టుకునే రాళ్ళు జీవము లేని రాళ్ళు, ధర ఎక్కువైతే అయి ఉండొచ్చు తప్ప, కానీ దేవుడు మనలను సజీవమైన రాళ్లతో చేశాడు, రాళ్లగా మలిచాడు. ఒకప్పుడు మనమెవరు? పొట్టు, పందులు, కుక్కలు, పెంట, చెత్త. అప్పుడప్పుడు మన వాళ్ళు స్తుతులు చెల్లించేటప్పుడు అంటా ఉంటారు ఈ పదాలు కూడా, అవునా కదా? వా, నేను పొట్టులాంటి వాడిని, కుక్కలాంటి వాడిని, పందిలాంటి వాడిని, బురదలో దొరలేటి పెట్టలాంటి వ్యక్తిని, అట్లాంటి నన్ను ఈరోజు నువ్వేం చేశావు? నువ్వు ప్రేమించి రక్తం కార్చి రక్షించి నీ బిడ్డగా చేసుకున్నావు నాయన. ఎంత విలువ వచ్చిందండి! ఇప్పుడు చెప్పండి, వారి విలువ యెహోవా దేశమందలి కిరీటములో రత్నముల వలె ఉన్నారు. ఎంత గొప్ప విలువ దేవుడిచ్చాడు. బి బి వారు యెహోవా దేశములో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? యెహోవా దేశములో ఉన్నారు. దానిని పరిశుద్ధ దేశం అంటారు. యెహోవా స్వాస్యమైన ప్రతిష్ఠ దేశం, యెహోవా స్వాస్యమైన ప్రతిష్ఠ దేశం అన్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం అది ప్రతిష్ఠ దేశం. 12వ వచనంలో కనుక అది ప్రతిష్ఠ దేశం. సరేలే, ప్రతిష్ఠ దేశం. ఇంగ్లీషులో దాన్ని హోలీ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. హోలీ ల్యాండ్ నిజమే, ఆయన పరిశుద్ధుడు. ఆయన దేశము కూడా ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఆయన జనులు పరిశుద్ధులే. ఆయన జనులు పరిశుద్ధులే కదా? సారీ, ఆయన జనులు పరిశుద్ధులే. 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇందాక చెప్పిన రిఫరెన్స్ లో కనపట్లేదు అది. 8వ అధ్యాయం 3వ వచనం. నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతం అని పేర్లు పెట్టబడను. పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధ దేశం. ఆయన దేశం పరిశుద్ధమైనది, ఆయన జనులు పరిశుద్ధులే. అవును, ఈ దినాలలో ప్రభువుని ఎరిగిన వారు దేవుని సంఘమని, క్రీస్తు సంఘమని, పరిశుద్ధుల సంఘమని, మహిమగల సంఘమని పిలువబడుతున్నారా లేదా? రక్షించబడిన వారిని దేవుని సంఘం, క్రీస్తు సంఘం, పరిశుద్ధుల సంఘం, మహిమగల సంఘం. ఆయన సంఘములోనున్నవారు వారు పరలోక దేశమునకు వారసులు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34, 35 వచనాలు. 34, 35 వచనాలు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా.
దైవ గ్రంథములో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. రైట్. సి, ఇక్కడ రక్షకుడు, మూడవది సి, ఇక్కడ రక్షకుడు ఎలా పోల్చబడ్డాడు? ఇక్కడ రక్షకుడు ప్రియులారా ఎలా పోల్చబడ్డాడంటే, కాపరిగా పోల్చబడగా వ్యక్తి గొర్రెగా పోల్చబడ్డాడు. ఇక్కడ రక్షకుడు కాపరిగా పోల్చబడగా వ్యక్తి గొర్రెగా పోల్చబడ్డాడు. గొర్రె బలికి యోగ్యమైనది. గొర్రె బలికి యోగ్యమైనది. అర్థమైందండి? గాడిద అపవిత్రమైన జంతువుగా పోల్చబడినది. గాడిద అపవిత్రమైన జంతువుగా ఎంచబడినది. గొర్రె పవిత్రమైన జంతువుగా ఎంచబడింది. గాడిద అపవిత్రమైన జంతువుగా ఎంచబడింది. అయితే ఇక్కడ కాపరి తన మందను రక్షించున్నట్లు యెహోవా వారిని రక్షించునని చెప్పుచున్నాడు. మరి మందంటే ఎవరు? మందనగా ఇశ్రాయేలీయులే. 79వ కీర్తన 13వ చరణంలో వ్రాయబడిన మాట. 79:13లో దావీదును గొర్రెల మందను మేపునట్లు ఇశ్రాయేలీలను మేపుటకు ఆయన గొర్రెల దొడ్డి నుండి పిలుచుకున్నట్లుగా మనము చూస్తాం. 80వ కీర్తన 1వ చరణములో కూడా యెహోవా తన మందను రక్షించువాడు, ఇశ్రాయేలు మంద కాపరి. ఇందులో సంఘమును మందను గూర్చిన కొన్ని ధ్యానములు మనము ధ్యానించవచ్చు. ఏమండి? ఇందులో సంఘమును మందను గూర్చి కొన్ని సత్యాలు ధ్యానించవచ్చు. మనం 3 విషయాలు విన్నాం. వారి విలువ ఏ, వారు యెహోవా దేశములో ఉన్నారు బి, సి, ఇక్కడ రక్షకుడుగా కాపరిగా పోల్చబడ్డాడు. రక్షకుడుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. కాపరిగా పోల్చబడిన అనుభవం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించవలసిన వారై ఉన్నారని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, చిన్న మంద, డి, చిన్న మంద అన్నాడు కదా, మంద అన్నాడు, చిన్న మంద. లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో చిన్న మంద అన్నాడు. నమ్మిన వారు కొద్ది మందియే, పెద్ద మంద నరకమునకు వెళ్ళునది. అయితే తండ్రి ఆ చిన్న మందకు రాజ్యమును అనుగ్రహించుటకు ఇష్టపడి ఉన్నాడు. అర్థమవుతుందండి? చిన్న మంద. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద సంఘాలుగా కొన్ని వందల వేల మంది వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఆకర్షణ చూస్తున్నాం కదా మనం. వేల మంది వాళ్ళ చర్చికే చిన్న చిన్న చర్చిలన్నీ ఖాళీలు అయిపోతున్నాయి. ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు జనాన్ని. మరి ప్రభు పేరట వీళ్ళు వెళుతున్నారా లేదంటే ఏమో. నిజముగా చిన్న మంద రేపు పరలోకానికి వెళ్ళుద్దా, పెద్ద మంద పరలోకానికి వెళ్ళుద్దంటే ఇక మీరే చెప్పాలి. వీరు ప్రస్తుతము చిన్న మందగా ఉన్నట్లు అన్ని తరములలో ఉన్న వారిని కలిపితే అప్పుడు గాని హెబ్రీ పత్రిక 2:10లో ఉన్నట్లు అనేకులు కాగలరు. చిన్న చిన్న మందలు
రేపు పెద్దవి అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమునిచ్చుటకు యెహోవాకు ఇష్టమై ఉన్నది అన్నాడు. చిన్న మందకు రాజ్యమిచ్చుటకు ఆయనకు ఇష్టమై ఉన్నది. ఇక క్రీస్తు మంద ఎలా ఉండాలో చెప్పాడు. క్రీస్తు మంద ఏకమై ఉన్నది. క్రీస్తు మంద ఏక మందయై ఉన్నది. కాబట్టి ఆ మందను గురించిన వివరాలు తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకు మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. మీరు తోడయుండి చేస్తున్న ఉపకారాలన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో ఎల్లవేళలా మీ కాపుదల దయచేయమని, మీ మందను మీరు రక్షించి బలపరచి భద్రపరచి క్షేమస్థితిని కలుగజేయమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని